శివనామస్మరణతో విశాఖలోని శివాలయాలు మారుమ్రోగుతున్నాయి. అభిషేకాలు, అర్చనలు, హోమాలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వాడవాడలా ఉన్న శివాలయాల్లో భక్తులు భారీగా పాల్గొని పూజలు చేస్తున్నారు. విశాఖ కాశీ విశ్వేశ్వర పంచాయతన ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాలలో భక్తులు అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాల్లో ఏర్పాటు చేసినటువంటి హోమాల కార్యక్రమాల్లో కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో అక్కయ్యపాలెం నుండి గణేష్ నగర్లో ఉన్నటువంటి త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతన ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయంలో చూసుకోవచ్చు, ఇక్కడ మహిళలందరూ కూడా కూర్చొని ప్రత్యేక పూజలకైతే సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఆలయ అర్చకులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఆ కమిటీ సభ్యులు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా ఇక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఏంటి, అదేవిధంగా శివాలయంలో ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో శివుడికి ఎలాంటి అర్చనలు జరుగుతున్నాయి, కమిటీ అసలు ఎలాంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ పంచాయతీ ఆలయంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు, ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? శివుడు శక్తి తల్లి యొక్క కలక రోజున జరుపుకునేదే ఈ శివరాత్రి. ఈ శివరాత్రికి ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఉంది. దేనికంటే ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్లో జరుపుకునే త్రివేణి సంగమం ద్వారా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభాభిషేకం ఈరోజు ఈ శివరాత్రి రోజు ముగుస్తుంది. అదేవిధంగా ఇదే శివరాత్రిని ప్రపంచవ్యాప్తంగా కూడా హిందువులంతా కూడా ఈ మహాకుంభాభిషేకం వల్ల చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు. ముఖ్యంగా మా యొక్క ఈ దేవాలయం విశాఖపట్నం సింహాచలం కొండ దిగువన పవిత్రమైన స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్థలంలో మేము కాశీ విశ్వేశ్వర స్వామిని ప్రతిష్ఠించాము ఈ పంచాయతీ దేవాలయంలో. అలాగే శివలింగాన్ని కూడా కాశీ నుండి తీసుకొచ్చి ప్రత్యేకంగా మేము ప్రతిష్ఠ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేవాలయానికి ఉదయం నుంచి కూడా అభిషేకాలు జరుగుతున్నాయి. 11 గంటలకి శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. సాయంత్రం 8 గంటల నుంచి రుద్రాభిషేకం జరుగుతుంది. ఈ దేవాలయానికి విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి అక్కయ్యపాలెం, నరసింహనగరు, సీతమ్మధార, బాలయశాస్త్రి లేఅవుట్, మధురానగర్, ఎన్జిఓస్ కాలనీ, కొత్తగా నిర్మిస్తున్న ఇన్ఆర్బిట్ మాల్ వెనక ప్రాంతాలైనటువంటి ఈ ప్రజలంతా కూడా ఈ దేవాలయానికి వచ్చి ఉపవాసాలతో ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుంటున్నారు. ఇంకా అర్చకులు ఉన్నారు. అదేవిధంగా ఉదయం నుంచి కూడా ఎలాంటి పూజా కార్యక్రమాలు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని చూడవచ్చు, ఎంతో అద్భుతంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ శివలింగాన్ని దర్శించుకునేందుకు అంటే కాశీ నుండి తీసుకొచ్చినటువంటి చెప్తున్నటువంటి శివలింగం ఏదైతే ఉందో ఈ శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల ఆ పుణ్యప్రాప్తులు కలుగుతాయని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎలాంటి పూజలు జరిగాయి, అదేవిధంగా రాత్రికి లింగోద్భవం సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. స్వామి చెప్పండి, అసలు ఈరోజు ఉదయం నుంచి ఎలాంటి అభిషేకాలు జరిగాయి, అదేవిధంగా రాత్రికి ఏదైతే లింగోద్భవం సమయం ఉందో ఆ సమయంలో ఎలాంటి పూజలు చేస్తారు? ఈరోజు మహాపర్వదినం అండి. శివుడు లింగ రూపంలో పాతాళం నుంచి అంతరిక్షం వరకు బ్రహ్మాండ వ్యాప్త దేహమై ఈరోజు ఉద్భవించాడు. అటువంటి శివారాధన ఈరోజు చేయడం వల్ల భక్తులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి మన శాస్త్రవచనం. అలాగే ఈరోజు స్వామివారికి ఉదయం 5 నుంచి ఏకవారాభిషేకాలు, 11 గంటలకి శివపార్వతీ కళ్యాణం, అలాగే రాత్రి 8 గంటల నుండి లింగోద్భవకాలం వరకు మహాన్యాసపూర్వ రుద్రాభిషేకం, అనంతరం విశేష అలంకరణ, తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ రోజు ఒక్క రోజైనా లేదంటే రేపు కూడా ఈ పుణ్యకాలం ఉంటుందా? రేపు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు? రేపు మామూలు అండి, రేపు సముద్ర స్నానం చేసి మామూలుగా అభిషేకం చేసుకోవడమే. కానీ శివరాత్రి అని ఇది ఈ రోజు రాత్రితో ముగుస్తుంది. రేపు ఈరోజు ఉపవాసాలు ఉండి పూజలు చేయాలా, లేదు అంటే సాధారణంగా ఏ సమయంలో శివాలయానికి వచ్చి పూజలు చేసుకున్నా పర్వాలేదా? జాగారం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం కలుగుతుంది? జాగరణ చేయడం వల్ల శివానుగ్రహం పరిపూర్ణంగా పొందుతాం మనం. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకమైన రోజు. అంటే ప్రతి నెల మహాశివరాత్రి వస్తుంది, కానీ ఈరోజు మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజు చేయడం వల్ల అశేషమైన ఫలితాన్ని మనం పొందుతామని వేదాలు వెల్లిస్తున్నాయి. కనుక ఈరోజు చేయడం ఉత్తమం. ఇది మొత్తంగా చూసుకుంటే ఈరోజు జరుగుతున్నటువంటి మహాశివరాత్రికి అయితే ఒక ప్రత్యేకత ఉందని చెప్పి ఆ అర్చకులు తెలియజేస్తున్నారు. అలాగే ఆలయ నిర్వాహకులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కుంభమేళ ముగుస్తున్న రోజున ఈరోజు శివరాత్రి కూడా జరుపుకోవడం, అదేవిధంగా పూర్తిగా పురాణాల్లో చెప్పినటువంటి ఏదైతే లింగోద్భవ సమయంలో శివలింగాన్ని దర్శించుకోవడం, అభిషేకాలు చేయడం, అదేవిధంగా ఉదయం నుంచి ఉపవాసాలు ఉండి జాగారం చేయడం వల్ల కూడా పుణ్యప్రాప్తులు కలిగిస్తాయి, పాపాలు పోతాయని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం
విశ్వాసాన్ని అనుసరించి కూడా ఈరోజు శైవ క్షేత్రాలన్నింటిలో కూడా ప్రత్యేకమైన పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వందలాది మంది భక్తులకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేసి భక్తులకి వాళ్ళ మనస్ఫూర్తిగా శివుణ్ణి ప్రార్థించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా హరిహర నామస్మరణతో అయితే మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.